ఎట్లా కాంగ్రెస్ వచ్చింది కదా ఫ్రీ బస్ ఎట్లుంది ఫ్రీ బస్సు మా కాంగ్రెస్ కు మాట్లాడాను నేను మాకు ఇల్లు ఇచ్చిండా ఇచ్చినందుకు మాకేమి ఇచ్చిండు ఇల్లు ఇచ్చిండా ఇచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓటేని ఆయనకి వెళ్ళి ఉండాలి ఇల్లు రావట్లేదా ఏ మాకు రాలేదు 2500 ఇయ్యలే ఆయన ఏం చేయలే మాకు కాంగ్రెస్ ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మాకు చేస్తాను మంచిగా ఉండే కేసీఆర్ మంచిగానే ఉండే అంటే ఇప్పుడు కూళ్ళు ఇక్కడ పైసలు మంచిగా వస్తున్నాయి కూల పైసలు ఏమేమి కట్టం చేసే వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళే ఇవ్వకుండా ఏం చేస్తారు ఉచితం వస్తానే మీకు 2500 ఇస్తా అన్నారు ఇస్తురా 2500 లేవు మాకు వెయ్యి ఇక్కడ మన పింఛను చూపిస్తలేడు రేషన్ బియ్యం సన్న బియ్యం ఆపోతాండు మీకు మహిళలకు లోన్లు ఇస్తుర్రా లోన్లు మహిళలకి లోన్లు ఇస్తా అన్నారు లోన్ మా ఇస్తాను అవి మేము కట్టుకుంటేనా వడ్డీ లేకుండా ఇస్తా అంటారు ఏ అడ్డీ లేదు అడ్డీ తోటి ఇంకింత ఎక్కువ అడ్డీ ఇట్లా రైతు బంధు రుణమాఫీ పైసలు డబ్బులు పడుతున్నాయి కేసీఆర్ మా భూదేవి లేవయ్యా ఉన్నోళ్ళు పడతానే భూమి లేని వాళ్ళకి కూడా కౌలు కూలీలకు కూడా పైసలు ఇస్తాను మాకు పైసలు లేవు భూదేవి లేదు ఉన్నోనికే ఇల్లు ఇచ్చిండు కానీ ఇది మళ్ళా ఉండడని మేము అనుకుంటాను మీ ఎమ్మెల్యే ఎట్లా ఉంటారు వివేక్ వెంకట స్వామి పనులు చేస్తాడా రోడ్లు వేపిస్తుండా ఎట్లా ఇట్లా చూస్తుండు రోడ్డు ఇంకా ఏడా రోడ్డు మార్చాడు కానీ నాలుగు లేవు మాకు రోడ్డు పోసినా కానీ సగమే పోసినాడు ఇండ్లలోకి వచ్చినా కానీ అంటే అని సగం రోడే పోయాలి కేసీఆర్ ఏ మంచి చేయలేదు నేనే మంచి చేసిన రేవంత్ రెడ్డి అని ఆయన చెప్తుండు కదా లేదు మాకు కేసీఆర్ ఉంటేనే మా రోడ్డు నాలీలు అన్నీ మళ్ళీ మేము ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీల ఇక్కడ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాచి ఎట్లుంది మా కాంగ్రెస్ వచ్చిన కష్టమే ఉన్నది మాకు కేసీఆర్ వచ్చినప్పుడే మంచిగా ఉండే మాకు రోడ్ అయింది మాకు లైట్ సెట్టింగ్ బస్ స్టాండ్లు కానీ పార్కులు కానీ కేసీఆర్ పార్క్ అన్ని ఆయనే చేయించిండు అప్పుడే మంచిగా ఉండే సరిపోద్దిలే అంటే ఇక్కడ పింఛన్ పైసలు ఇట్లా ముసలిళ్ళకి పింఛన్ వస్తానే ముసలిళ్ళకి పింఛన్ ఫ్రీ బస్సు మంచిగా చేస్తున్నాం అని చెప్తున్నారు ఫ్రీ బస్ ఒక ఆడోళ్ళకి ఎవరితే మగవాళ్ళు ఎక్కడ పోతారు సార్ మరి ఆడోళ్ళకి మగవాళ్ళకి ఫ్రీనే పెట్టాలి మగవాళ్ళేం పైసలు పెట్టుకొని పోతారు ఆడోళ్ళేమో ఫ్రీగా పోతారా ఈ కాంగ్రెస్ చేయబట్టి గొడవలైన వాళ్ళు ఆడోళ్ళు వెళ్ళిపోతాను మగవాళ్ళు తాగి తిరుగుతాండ్రు వాళ్ళు బస్ ఎక్కి ఆధార్ కార్డు అందుకొని వెళ్ళిపోతాండ్రు వేరే ఊరోళ్ళని ఇస్తే పెడితే అందరికి ఫ్రీ పెట్టాలి భార్య భర్తలకు లేకుంటే లేదు మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తుండు ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు మాకు ఎమ్మెల్యే నచ్చది ఆయన మాకేం మంచి చేయనే లేదు చేసిండు మంచిగానే ఉండే ఆయన ఉన్నప్పుడు సగం రోడ్ అయి ఉన్నది మేము వెళ్ళేటట్టేలేదు చూసుకోపోండి మా పిల్లలే నడిచేటట్లేరు ఏం కోరుకుంటారు మీ ఊరలంతా ఏం కావాలని కోరుకుంటారు మా ఊర్లో ఏం లేదు మాకు నాలీలు కట్టాలి మాకు రోడ్ వేయాలి ఇక్కడ బస్ స్టాప్ దాకా గంతే మాకు ఇద్దరికి పింఛనే లేదయ్యా లేదు ఎవ్వరకు లేదు పింఛన్ లేదు ఏడికి పోయినా మాకు ఇచ్చు లేదు ఆ గురుకులకే ఏం తీసేసిండ్రు పెట్టుకున్నా గానీ లేదు మాకు ఇయ్యలే మాకు కొత్త ఇల్లు లేదు మాకు పింఛనీ లేదు ఏమంటారు అయిపోయినా ఇప్పుడు లేదంటాను అంటే ఇప్పుడు అందరికి కూడా కొత్త పింఛన్లు కూడా శాంక్షన్ అయినాయి అంట ఏమో ఇక చెప్ప మాకు తెలియదు కానీ మాకు ఆ మునుపు వచ్చినప్పుడు ఇయ్యలే ఇప్పుడు కూడా లేదు మాకు పింఛనే లేదయ్యా ఇద్దరికి లేదు ఎన్నో గురుకులకే తీసిండ్రు ఇన్సూరెన్స్ తీసేసిండ్రు ఆ పింఛన్ లేదు పింఛన్ వచ్చేసట్టు అయితే చూడాలి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఎవరు వచ్చినా మాకు ఏం చేసిండ్రు ఇదే కట్టం చేసుకొని బతుకుతాను మాకు ఎవరు ఏం చేయలేదు లలిత బంధు ఇచ్చిండ్రు అందరు కానీ కేసీఆర్ ని కూడా కొట్టిండ్రు బీసీ బంధు ఏమన్నా వచ్చినాయా మాకేమీ లేదయ్యా